భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మహిళలకు ఇంద్రమ్మ చీరలను పంపిణీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 46,000 మంది డ్వాక్రా మహిళలకు మొదటి విడతగా ఇంద్రమ్మ చీరలు అందిస్తామని తెలిపారు. రెండో విడతలో అర్హులైన అందరూ మహిళలకు ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేస్తామని అన్నారు. ప్రతి సంక్షేమ పథకాన్ని లబ్ధిదారులకు చేరే విధంగా పారదర్శకంగా రూపొందిస్తున్నామని, ప్రజా సంక్షేమానికి 100% కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు. వేదాంతపురం నుంచి వేట్ల అనసూర్య, గురువింద వెంకటరాజు లక్ష్మి. ఇప్పుడు చీరలు తీసుకున్న వాళ్ళందరూ గొల్లమందల పెంటమ్మ, ఆసుపాటి జీపీ నుంచి భానుత్ ఆదిలక్ష్మి, నందిపాటి జీపీ నుంచి అంటే మనం తీసుకున్నటువంటి ఏదైతే కోడి పిల్లల పెంపకం కావచ్చు, పుట్టగొడుగులు కావచ్చు, చేపలు పెంచే కార్యక్రమం కావచ్చు, చెట్టెలు వేసే కార్యక్రమం కావచ్చు, ఇలాంటి ఏదైతే మీరు ప్రోత్సాహంగా తీసుకుంటారో దానిలో ఒకంతగా అడుగు ముందుకెళ్ళి ఇంత అద్భుతాన్ని మా గ్రూప్ సాధించింది అనేది కనుక ప్రగతిని మీరు ఇవ్వగలిగితే నేను మీకు ఇస్తానని మాట ఇచ్చిన. ఎమ్మెల్యే గారు శ్రీ జారే ఆదినారాయణ గారికి స్వాగతం. ఈ స్థానిక సంస్థలు కూడా వస్తూ ఉన్నాయి. మహిళలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ మరి కార్యకర్త ఇచ్చినప్పుడు ఏదే ఉచిత బస్సు ఊరికి ఇచ్చిందని మనం నిలదీసి అడిగిండు. ఆ గ్రామాలకి ఇప్పుడు పంపిస్తే అది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే. వినాయపురం గ్రామంలో మండల వ్యాప్తంగా జరిగినటువంటి ఇందిరా మహిళా శక్తి అనే కార్యక్రమం ద్వారా ఈరోజు చీరలు ఇచ్చే కార్యక్రమానికి మరి ఈరోజు ప్రాథమికంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న సాహస నిర్ణయానికి వారికి ప్రత్యేకంగా నియోజకవర్గ మహిళల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నియోజకవర్గంలోని అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు చేరని ఆలోచనతో చేస్తున్న ప్రక్రియలో భాగంగా ఈరోజు కూడా డ్వాక్రా గ్రూప్ మహిళలందరూ కూడా సమాయత్తమై గ్రూపుల్ని పెంచే కార్యక్రమంలో భాగంగా చేస్తూ ఉన్నారు. వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఈ నెల 19వ తారీఖున ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా మరి లాంఛనింగ్ ఏదైతే మరి ఇందిరమ్మ చీర అనే కార్యక్రమం నాంది పలికారో ముఖ్యమంత్రి గారికి మరొకసారి నా నియోజకవర్గ ప్రజల తరపున అదేవిధంగా మహిళా ఆడపడుల తరపున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నియోజకవర్గ వ్యాప్తంగా 43,618 మంది మహిళా గ్రూప్ సభ్యులు ఉన్నారు. వారితో పాటుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అర్హులైనటువంటి మహిళలందరికీ కూడా చీరలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.